హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో టమాటో పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఏ టిఫిన్స్‌లోకైనా కానీ చాలా బాగుంటుంది. మరి ఈ టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు కేజీ కంటే ఎక్కువగా టమాటాలని వేసుకోవాలనమాట. టమాటా ముక్కలు మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో వీటిని బాగా మగ్గించుకోవాలనమాట. టమాటాలు సాఫ్ట్‌గా ఉడకాలి కానీ, ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోకూడదనమాట. ఎందుకంటే ఇందులోకి మనము వాటర్ అనేవి యాడ్ చేయం కాబట్టి ఈ విధంగా ఉండాలనమాట. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మనం ఉడికించాల్సిన అవసరం లేదండి. ఈ వేడితోనే మనకి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టుకొని ఇవి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కొద్దిగా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి టమాటాలని వేసుకోవాలి. ఇలా మనం ఉడికించుకొని పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పల్స్ ఇచ్చుకుంటూ ఒక 2, 3 రౌండ్లు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలనమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టమాటో చట్నీ టేస్ట్ అనేది బాగుండదండి. ఇలా కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ ఒక 2, 3 రౌండ్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ చట్నీలోకి మనము పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 4 దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4, 5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని జస్ట్ అలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందనమాట. ఇలా ఈ పోపంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో చట్నీని వేసుకోవాలి. ఇలా టమాటా చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఈ టమాటో పచ్చిమిర్చి పచ్చడి అనేది అన్నంలోకే కాదండి, మనము ఏ టిఫిన్స్ తయారు చేసుకున్నా అందులో కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి టమాటో పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ టేస్టీ టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా! మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.